ఎంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు ఆక్రమించుకొని ఉన్నారో మీరందరూ కూడా విజువల్స్ తీయండి. పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎవ్వరికి వర్తించవు రూళ్ళు. కేవలం మా పేద కార్యకర్త తిననోడికి మాత్రం వీడి మీద మాత్రమే జులుం చేయగలుగుతారు, వీడి మీద మాత్రమే తప్పుడు ప్రచారాలు చేయించగలుగుతారు, వీడి మీద మాత్రమే తప్పుడు కేసులు పెట్టించి లోపలేయగలుగుతారు. ఇది ఎక్కడి న్యాయం? కూటమిలో ఇదెక్కడి న్యాయం? ఇదేనా కూటమి యొక్క సిద్ధాంతం? ఇదేనా కూటమి యొక్క ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు మా జనసేన కార్యకర్త మీద ఎందుకంత కక్ష? గతంలో అతను ఆ టీడీపీ అతనితో తిరిగినందుక ఇంత కక్ష కట్టారు. ఒకటే చెప్తున్నాం, కూటమి ధర్మాన్ని పాటిద్దాం. అందరం కూడా కూటమి ధర్మాన్ని పాటించి ఈ రోజున కూటమి వైపు నిలబెడదాం. మా కార్యకర్తకు జరిగిన అన్యాయాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, దీని మీద సమగ్ర విచారణ జరపండి. ఎందువల్ల ఎంఆర్ఓ గారు అంత ఇదిగా వచ్చి పగలగొట్టాల్సి వచ్చింది? ఎవరు ప్రోత్సహిస్తే వచ్చి నిలబడి కొట్టాల్సి వచ్చింది? దీని మీద ఒక ఎంక్వైరీ వేయండి. పైకి కూడా సెంట్రల్ ఆఫీస్కి కూడా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి కూడా మా దగ్గరకు వచ్చి రిపోర్ట్స్ తీసుకున్నారు రాబిన్ శర్మ టీం. అదేవిధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్కి కూడా మేమంతా కూడా నివేదికలు ఇచ్చాం. ఒకటే చెప్తున్నాం, మా కార్యకర్తలకు కానీ న్యాయం జరగకపోతే ఇదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు దీక్షలు కూడా కూర్చుంటామని చెప్పి నేను ఖండిగా చెప్తున్నాను. మా కార్యకర్తలకు న్యాయం జరగకపోతే మీరు మా మీద కేసులు పెడతారు, మా అంగళ్ళు కూలుస్తారు, మా మీద మా ముస్లిం సోదరులకి చెప్పి మీరు గొడవలు పెడతారు. తర్వాత చూసుకుందాం. ఏదేమైనా కానీ కార్యకర్తకి న్యాయం చేయకపోతే మాత్రం మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వీళ్ళతో కూర్చొని, వీళ్ళ బిడ్డలతో కూర్చొని కూడా మేము దీక్షలు చేయడానికి కూడా వెనకాడు అడిగామని చెప్పి కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.